గండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి రుద్రంగి మండలాలకు చెందిన గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని వారు కోరుకున్నారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న గండి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని వారు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణాలకు నిధుల కొరత లేదని, ప్రధాన రహదారి పక్కనే ఉన్న దీనిపై దృష్టి పడలేదని, అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణాన్ని రాజకీయాలకు అతీతంగా తన స్వంత ఖర్చులతో పూర్తి చేయిస్తానని, దీనికి సంబంధించిన వివరాలు ఎస్టిమేషన్ ఏసీ తనకు ఇవ్వాలని, వెంటనే పనులు ప్రారంభిద్దామని వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఆలయ చైర్మన్ కొమిరి శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటిరెడ్డి, నాయకులు గంగం మహేష్, దయాల కమలాకర్, పోగుల నరసయ్య, అల్లూరి లచ్చిరెడ్డి, కాదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాఘవరెడ్డి నామధేస్య మమానందోక్సరి సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వ్యాయురారోగ్య ఐశ్వర్యాదిబుద్ధత్వం ధర్మహర్తకామమోక్షసిద్ధిరదం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షం వెంకటేశ్వరమ్యామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజామ దక్షిణదక్షిణదః పూర్ణకదాసం శ్రియం ఉద్దిశ్యమాయుషమారోగ్య సంవత్సరం దీని మొత్తము ప్లాస్టింగ్ ఎంత ఖర్చు వస్తుంది, మీద టాప్ ఎంత వస్తుంది మొత్తం ఎస్టిమేట్ దీనికి నీకు తిరుపతి దేవస్థానం వాళ్ళు పెట్టిస్తారు బాగా చెప్పాలి మనం కడతాం. ఇది ఈ రోజులలో ఇంత చేసేస్తాం. వివిధ మండలాల్లో మరి అలా ఈరోజు జరిగే కళ్యాణోత్సవాలు కానీ వివిధ ఉత్సవాలకు ఈరోజు వివిధ గ్రామాల్లో జరిగే ఈ పుణ్య కార్యక్రమానికి హాజరై మరి ఈరోజు రుద్రంగి గ్రామానికి రావడము, ఇలా గండి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని మరి ఇక్కడ నిర్మాణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ ఆలయాన్ని మరి గౌరవ పెద్దలు వినోదరావు గారు మరి ఇది ఎందుకు ఆగిపోయింది, దీన్ని తప్పకుండా వారి నాయకత్వంలో దాన్ని కంప్లీట్ చేస్తాము, ఆర్థికంగా ఎంతైనా కూడా మేము భరిస్తామని మరి వారు ముందరికి రావడం, వారితో పాటు మేమందరం కూడా ఉండి మరి ఈ ఆలయాన్ని ఒక సంపూర్ణంగా మరి దేవుడు వారి స్థానానికి వెళ్ళి కొలువు తీసుకోవాలని ఆశిస్తూ ఆ పెరుమల ఆశీర్వాదం తప్పకుండా మాపై ఉండి ఈ కార్యక్రమాన్ని మరి రుద్రంగి గ్రామంలో మా చేతుల మీద జరుపుకుంటే మా అదృష్టంగా భావిస్తాను. తప్పకుండా ఆలయ కమిటీ మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. వారి సమక్షంలో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఈ కమిటీ ఉందో తప్పకుండా వారికి ఒకటే మనవి చేస్తాను, దీనిలో రాజకీయం అనేది ఏం లేదు, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి వారికి సంకల్పం, వారికి ఆలోచన రావడం, ఆ సంకల్పాన్ని మరి వెంకటేశ్వర స్వామి గారు ఆశ్రమంతో తప్పకుండా పూర్తి చేస్తాము. అందరూ సహకరించాలని మరి మీ ద్వారా అందరూ కూడా మనవి చేసుకుంటాను. చెల్మడ లక్ష్మీ నరసింహరావు గారు, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అన్న గారు, మేమందరం కూడా మీనయ్య గారు, జెడ్పీటీసీ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు బాపురెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, మేమందరం కూడా ఈరోజు వివిధ మండలాల్లో ఉన్నటువంటి కార్యక్రమాల్లో హాజరవుతున్న సందర్భంలో కూడా మరి ఇక్కడ రుద్రంగి గ్రామం రాకముందు వేములవాడ నుంచి మనం ప్రయాణం చేసినప్పుడు రుద్రంగి గ్రామం రాకముందు మరి గండి వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ ఉంది, చిన్న దేవాలయం. భక్తులు ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఇది చాలా బ్రహ్మాండంగా కట్టడానికి ప్రయత్నం చేశారు. కారణాలు ఏదో నాకు తెలియదు. మేము కూడా మరి 100 సార్లు ఈ రోడ్డు మీద ఇట్లా ప్రయాణం చేసాం, కానీ ఇప్పుడు కూడా ఈ వృష్టి పడ్డది, చెట్లు చేయబట్టి. కాబట్టి దీన్ని మరి దాన్ని ఆ విధంగా మధ్యలో ఆగి ఉండడం మంచిది కాదు. మన తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇప్పుడు మనకు నేట్లో మనకు కరువు లేదు. నేను మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అది శ్రీని గారు ఉన్నారు, వారితో చెప్తా. ఇది వారి గ్రామమే రుద్రంగి.
చెప్తే మరి ఎందుకు ఆగిందో ఇది ఏంటి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన గుళ్ళపై ఎంత శ్రద్ధ పెట్టినో మనకు అందరికీ తెలుసు. మరి మా కళ్ళలో ఎందుకు పడలేదో ఇది నాకు తెలియదు. తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి లిస్టులో ఇది కూడా ఉన్నది. కాబట్టి అతి త్వరలో ఇది కూడా జాతీయ రహదారిగా కాక తప్పదు. మంచి జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మంచిగా చేసుకుందాము. ఇంతకుముందు లక్ష్మణస్వామి గారు చెప్పినట్టు రాజకీయాలు అవసరం లేదు. ఇది దైవ కార్యం. ఈరోజు అన్ని వెంకటేశ్వర దేవాలయాలు కూడా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. చాలా వాటికి హాజరవుతున్నాము. కాబట్టి దీన్ని వెంటనే మేము చేయాలని చెప్పేసి మా నాయకుడికి చెప్తున్నాను. థ్యాంక్ యూ.